అనేక భావజాలాలకు నిలయని మనసు. ఆవేశం, ఆవేదన, ఆనందం, అసంతృప్తి, అసూయ, ఆక్రోశం, చికాకు, భయం, బాధ, కంగారు, పగ, ప్రతీకారం, దేశం, ఇలా ఎన్నెన్నో స్పందనలకు గురవుతుంటుంది ఈ మనసు. సమాజం, కుటుంబం, సహచరులు, సహోద్యోగులు, చేసే వృత్తులు, వీటి నేపథ్యంలో ఇలా నిరంతరం మనసు స్పందిస్తూనే ఉంటుంది. ఎన్నో ఉద్వేగాలకు లోనయ్యే ఈ మనసు మూలాలు ఆశాంతం కనుగొనడం అనేది అసాధ్యమే. అయినా మూలాలు వెతికే ప్రయత్నంలో నిత్య జీవితంలో మనకు మనం స్వాంతన పొందడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాం. ఏ ఉద్వేగం ఎలా ఉత్పన్నమై ఏ స్థాయిలోకి మనం తీసుకెళ్తోంది, ఏ ఉద్వేగం మనల్ని ఏ విధంగా స్పందింపు చేస్తోంది, స్పష్టత లేని కారణంతో కన్నుకొచ్చే కోపానికి కారణం ఏమిటి తెలియచెప్పే ప్రయత్నమే ఇది. మనతో పెరిగే ఈ భావాలకు మూలాలు కనుగొనలేకపోయినా కొంత మానసిక అన్వేషణతో కనుగొనే కారణాలలో మనసు కుదుట పడటానికి మనం ప్రయత్నం చేయాల్సిందే. సముద్రపు లోతును కనుగొనవచ్చునేమో కానీ మనసు లోతును కనుగొనడం అనేది అసాధ్యమే. అయినా ఆ సముద్రంలో ఎగసిపడే కెరటంలో ఒక నిర్మితుంపడే నేను కూడా తెలుసుకున్నదనుకుంటా. ఆ తెలుసుకున్న మనసులోని మర్మాలను మాటల రూపంలో అనేక విషయాలను మీకు తెలియచెప్పే ప్రయత్నమే ఇది. దానికై మీ స్పందన మాకు అనుకూలంగా, మీకు సానుకూలంగా ఉంటుందని ఆశిస్తూ మనసులోకి ప్రవేశిద్దాం. మనమేమిటో తెలుసుకోవాలి కదా.